అందరికీ సాయిరాం. సాయి లీలల్లో బాబా గురించి తెలుసుకున్నాం, దత్తాత్రేయుల వారి గురించి తెలుసుకున్నాం, సచ్చరిత్ర గురించి తెలుసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఇప్పుడు గణనాథుల వరొక్క పూజాది కైంకర్యాల గురించి తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో సమస్యలతో మనం సతమతం అవుతూ ఉంటాం. ఒక్కొక్క సమస్య ఒక్కొక్కలాగా నివారణ కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గణపతి ఆరాధన వల్ల మన సమస్య ఏ విధంగా నివారణ కలుగుతుందో ఆ విషయాలని మీకు తెలియపరుస్తాను. నేను ఒక సమస్యతో సతమతమవుతున్నప్పుడు నేను ఒక గురువు వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆ గురువుగారు, అమ్మ, ఎటువంటి సమస్యకైనా సరే గణపతి ఆరాధన వల్ల ఖచ్చితంగా తొలగించుకోవచ్చును. కాకపోతే 41 రోజులు చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు కూడా గణనాథుడు ఒక విగ్రహానికి జలముతో అభిషేకం చేయాలి. ఇలా 41 రోజు చేయవలసి ఉంటుంది. ఆ విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు గమ్ అన్నటువంటి ఒక బీజాక్షరంతో జలాన్ని వేస్తూ అభిషేకం చేయాలి. అలా 108కి తక్కువ లేకుండా, ఇంకా వీలైతే ఎక్కువగా చెప్తూ మరీ చేసుకోవడం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తోంది. తర్వాత అభిషేకాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత స్వామివారికి మళ్ళీ శుద్ధమైనటువంటి జలంతో స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి చందనము కుంకుమ ధారణ చేసిన తర్వాత స్వామివారికి బెల్లం నివేదన చేసుకోవాలి. ఈ గమ్ అన్నటువంటి బీజాక్షరము ఎప్పుడు పడితే అప్పుడు జపించవద్దని గురువుగారు చెప్పారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని శుచిగా శుభ్రంగా గణనాథుల వారికి 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశోపచార పూజలతో పాటు అష్టోత్తర శతనామాలు ఇవి కూడా చేసుకోవాలి. ఇక చివరి 41వ రోజు వచ్చేటప్పటికి స్వామివారికి 21 ఉండ్రాలు నివేదన చేసుకోవాలి. చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ కైలాసనాథుడైనటువంటి శంకరుడిని, తల్లి పార్వతీ మాతని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మరువరాదు. వాళ్ళని తలుచుకున్న తర్వాతే స్వామివారిని ఆరాధించాలి. ఇలా అత్యంత భక్తి శ్రద్ధలతో మనకున్నటువంటి సంకల్పాన్ని చెప్తూ ఈ పూజ చేయడం వల్ల మనకున్నటువంటి కష్టం నుండి బయటపడవచ్చును. ఇలా చేసి ఫలితాన్ని పొందాను కాబట్టి తద్వారా మీకు తెలియపరచాలన్నట్టు సంకల్పంతో నేను చెప్పడం జరిగింది. ఇది నాగ్గా నేను చెప్పేది కాదు, ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను. నా గురువు ఎవరు, ఏంటి అనేది వివరాలు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతోమంది గురువులు ఉంటారు. కాబట్టి గురువు దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానమే తప్ప నా సొంతంతో నేను చెప్పేది కాదు అని మీ అందరూ అర్థం చేసుకొని మీరు కూడా ఆచరించి మీ కోరిక నుండి మీరు కూడా బయటపడతారన్నటువంటి సంకల్పంతో చెప్పడం జరిగింది. అందరికీ సాయిరాం.